కేంద్రం రాష్ట్రం ఒకటి. రకంగా ఈ మధ్యలో పరిణామాన్ని గమనిస్తే షర్మిల రాజకీయ ప్రవేశం ఇంత బలంగా వస్తున్నానో అసలు కేసీఆర్ ఎక్కడ పుట్టిండు అని బలంగా ప్రశ్నిస్తే క్యాండిడేట్ పెట్టకపోతే పంచనామా అవుతాడు అని ఏం చేసిండు, గెత్తి ఓడుతుంది అని తీసుకొచ్చి ఎవరు ఊహించకుండా మరి పివి నరసింహారావు మీద ప్రేమ ఉంటే, వాళ్ళ ఫ్యామిలీ మీద ప్రేమ ఉంటే 7 సంవత్సరాల నుంచి ఎవరెవరికో పదవులు ఇచ్చారు. తీసుకొచ్చి రాజ్యసభను లేకుంటే ఎంపీకి నిలబెట్టి చేసేవాళ్ళు ఓడిపోయి సీట్ ఇచ్చింది, అంతే తప్ప ఏం లేదు. అంటేనే ఉద్యమాల కిల్లా అన్న విషయం జనానికి తెలిసిన విషయం, అందరికీ తెలుసు. పోరాటాల ఉద్యమంలో నక్సల్బరి అంటే ప్రధానంగా వచ్చేది మాత్రం సిరిసిల్ల కూడా ఒక ప్రధానంగా కనిపిస్తుంది. అలాంటి సిరిసిల్లలో నాడు నేడు ఏనాడు కూడా ఉద్యమ పురుడి ఇక్కడ పురుడు పోసుకుందని చెప్పుకుంటే, తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చాక కూడా ఉద్యమాలు సమస్యలు లేకుండా, అంటే మన పోరాటాలు లేకుండా మనకు సమస్య పరిష్కారం అవుతుంది అన్న దిశలో తెలంగాణ రావడం జరిగింది. కానీ సమస్యల పరిష్కారానికి మాత్రం ఎప్పుడు కూడా అవి ఆరణ్య మంటలాగానే ప్రజల్లో కనిపిస్తున్నప్పుడు మరి బుస్సవేణు అనే వ్యక్తి, అంటే వాస్తవంగా తంగలపల్లి వాస్తవుడైనా ఒక వైశ్య బిడ్డడు జనంలోకి రావడం, ఈ స్థాయిలో రావడం అనేది పోరాటం ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు ఒక వైశ్య బిడ్డడు కోంట్ల మీద ఒక కులంలో ఉండి ఈ పోరాటం అంటే బహుశా అతను అందరికీ తెలుసో తెలియదు. బుస్సవేనంటే మరి వైశ్యాన్ని తెలియకపోతే ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు. కానీ నిజంగా నాకు తెలిసినంత వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వ్యక్తిగతంగా నాకు పరిచయాలు చాలా సందర్భంలో కలిసినప్పుడు ఈరోజు జరుగుతున్న అంటే జిల్లా పరిరక్షణ సమితి సాధనలో వారి ఉద్యమం గురించి ఈరోజు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మరి ఆ విషయాన్ని వారి వ్యక్తిగతంగా చెప్పాల్సి వస్తే మాత్రం ఒక నిజాయితీ, నిబద్ధత, పట్టుదల, ఏకాగ్రత, దృఢనిశ్చయంతో, అంటే ఒకరు ముందుకొస్తారో టెక్కి మనం ఫోన్ ఎత్తే మాట్లాడితే దగ్గరపెట్టుకున్నారు. కానీ ఆ విషయాన్ని ఎక్కడ కూడా తొనగా వెనకకుండా ఈ స్థాయిలో రావడం నిజంగా బుస్సవేణు. ఈ సందర్భంగా వారిని మనం ఒక ఇంటర్వ్యూ చేస్తే కొన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి, అది రావాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని ఇప్పుడు వారితో ఇంటర్వ్యూను బుస్సవేణు గారితో ఇంటర్వ్యూ. తెలంగాణ రాష్ట్రం రాకముందు సిరిసిల్ల పరిస్థితిని గమనిస్తే ఎక్కడి వాళ్ళు అక్కడ పోరాటం చేయడం వల్లనే ఈ తెలంగాణ అసాధ్యం అన్న విషయం మన ప్రజానికానికి తెలియదు కాదు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చాక, అధికారంలో వచ్చాక, మళ్ళీ అధికారంలో వచ్చాక జరిగిన పరిస్థితులను గమనిస్తే ఎక్కడ వేసిన కుంగడి ఎక్కడ ఉందా అంటే నాయకులు చెప్పేది వేరు, వాస్తవాన్ని గమనించే విషయాన్ని గమనిస్తే సిరిసిల్ల విషయానికి వస్తే మాత్రం చాలామంది ఒకప్పుడు పోరాటం చేశారు. ఇప్పుడు పోరాటం నుంచి తప్పుకున్న తర్వాత జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిరక్షణ సమితి అన్న ఒక సంస్థ స్థాపించడం, సిరిసిల్ల జిల్లా పరిరక్షణ సమితి ఆవిర్భావం జరగడం అనేది అంటే చాలా వచ్చాయి, ఈ మధ్యలో వచ్చాయి పోతున్నాయి, ఆ గంటలో ఉంటే ఆ గంటలో పోతాయి, ఆ గంటలో ఏమవుతుందో తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు ఈ సంస్థకు ఒక పటిష్టంగా ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ బుస్సవేణు గారు ఈ వేదికను సృష్టించడం అనేది నిజంగా అది ఇది అప్పుడు తెలంగాణ పోరాటం ఎంత ఉందో ఇప్పుడు సిరిసిల్ల పోరాటానికి, జిల్లా పోరాటానికి బుస్సవేణును ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే ఇప్పుడున్న పరిస్థితి ఒకటే. వేణు గారు అప్పటి పరిస్థితి, తెలంగాణ రాకముందు పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి నాయకత్వం వచ్చింది, తెలంగాణ వచ్చింది, నాయకుడు అయింది. పరిస్థితి ఎలా ఉంది దాని గురించి మీ అభిప్రాయం? తెలంగాణ పార్టీ ఆవిర్భావం కాకముందు ఎన్ని పార్టీలు ఉన్నా ఈ ప్రాంతం నిర్బంధంతో ఉండే. నిర్బంధంతో ఉన్నప్పుడు ప్రజలు నిర్బంధాన్ని ఎదుర్కోవడానికి ఆలోచిస్తారు తప్ప దేని గురించి ఆలోచిస్తారు, వాళ్ళ బతుకుంటారు. అప్పుడున్న పరిస్థితి తెలంగాణ వచ్చిన అంటే అప్పుడు ఆ నిర్బంధ పరిస్థితి ఉన్నప్పుడు గ్రామాలలో భూస్వాములు అనేటోళ్ళు కావచ్చు, పెత్తందారులు కావచ్చు, గుండాయిన్ చేసేటోళ్ళు కావచ్చు, అంత గ్రామాలు ఇచ్చిపెట్టిపోయారు అప్పుడున్న పరిస్థితులు. తెలంగాణ ఫౌండేషన్ అయినాక తెలంగాణ అంతకుముందు తెలంగాణ పేరు మీద అన్ని పార్టీలు, కొన్ని లెఫ్ట్ పార్టీలు తెలంగాణ జనసభ అని, తెలంగాణ పరిరక్షణ అని రకరకాలుగా ఆర్గనైజేషన్స్ పెంచడం జరిగింది. గ్రౌండ్లో కంప్లీట్ అయింది. అది
ప్రజల మైండ్లో తెలంగాణ వీకున్నాం, మన మీద పెత్తనం నడుస్తుంది అనే ఆలోచన ప్రజలలో ఉంది. ఆ మంచి టైంలో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఒక 6 నెలల ముందు నుంచి అందరిని పిలిపించి మాట్లాడి ఫౌండేషన్ చేయడం జరిగింది. ఇది పరిస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమంలో ఎటువంటి పరిస్థితి అంటే ప్రజలు ఏ పరిస్థితులు ఉన్నా ఒకసారి ఉద్యమం కోసం, మరి ఉద్యమం బాగుపడాలన్న కోసం ఒకసారి కాంగ్రెస్తో మిగలగలేదు, ఒకసారి తెలుగుదేశంతో మిగలదు. అయితే టోటల్ ఉద్యమంలో ఏంటంటే ఉద్యమం స్టార్ట్ అయినాక మన తెలంగాణలో నక్సలిజం తగ్గింది. మాకు గురువు చెప్పిండు తెలంగాణ ఏం చేస్తున్నారు అంటే, అలా తెలంగాణకి మనం మద్రసం ఉద్యమాలుగా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ తిరుగుతున్నాం అని అంటే ఏం ఆలోచించినాము అంటే, పెద్దగా ఏమన్నా తెలంగాణ సాధనకి ఆలోచిస్తున్నాం అంటే 2 in 1 బిడ్డ. తెలంగాణ ఉద్యమం అనేది అందరం ఆశిస్తున్నాం, కానీ దాంట్లో నక్సలిజం ఒకటి దెబ్బ వస్తుంది, మళ్ళీ పెత్తనం పెరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి స్టార్ట్ అంటే ఆయన చెప్పింది చాలా చెప్పింది, కానీ నేను స్టార్ట్గా చెప్తున్నా. మళ్ళీ ఎవరైతే గ్రామాలకి వేయో, ఏ భూస్వామ్య వ్యవస్థ అయితే వేయిందో వైట్ కలర్ భూస్వామ్య వ్యవస్థ వస్తుంది, పెత్తందారం పెరుగుతుంది, మళ్ళీ గ్రామాలు కొద్ది రోజులు రొటేట్ అవుతాయి. ఇప్పుడు అనే అప్పటి మాట 2002-2003 చెప్పిన మాట మళ్ళీ ఇప్పుడు యాద్ వస్తుంది. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఓకే, తెలంగాణ వేవ్ మీద, తెలంగాణ వాదం మీద ప్రజలు ఆయన అంగీకరించారు. ఓకే, ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంటే కొన్ని చెడు వస్తాయి. కాకపోతే ఎందుకు ఏమో ఫస్ట్ టైం పబ్లిక్ పెద్దగా ఆలోచించలేదు, కానీ సెకండ్ టైం గెలిచినాక మాత్రం కౌంటర్ స్టార్ట్ అయింది. మరొకటి ఏంటంటే స్వార్థ రాజకీయాలు ఎక్కువ పెరిగినాయి, డబ్బు రాజకీయాలు పెరిగినాయి, మరి కుటుంబ రాజకీయాలు పెరిగినాయి. అప్పుడు కుటుంబ రాజకీయాలు కానీ డబ్బు రాజకీయాలు కానీ తెలంగాణ రాకముందు అవి లేకుండే. చంద్రబాబు వచ్చినప్పుడు కొంచెం స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు సంపూర్ణంగా తెలంగాణ కుటుంబాల చేతుల్లో ఉంది. ఒకప్పటి ఇప్పటి పరిస్థితిని గమనిస్తే రాజకీయ చతురుడు చాణక్యుడు కేసీఆర్ అనే విషయం కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజానికి కాదు, ప్రపంచ ప్రజానికానికి మొత్తం తెలుసు. కానీ ఈ ఎత్తుగల రాజకీయాల అవసరం అనే విషయం గమనిస్తే, ఒక రకంగా ఈ మధ్యలో జరిగిన పరిణామాలను గమనిస్తే, కేంద్రంలో అంటే పార్టీ కార్యకర్తలు పార్టీని పట్టుకొని ఉండడం, కానీ అక్కడ మోడీ గారు, అక్కడ ప్రధానమంత్రి గారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వేరు అక్కడ ఒకటే అన్న ఒక నినాదాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు, దీన్ని ఎంతవరకు నిజము, ఎంతవరకు అసమంజసం, అసలు ఇదంతా ఈ పరిణామాలు ఏ రకంగా ఉంటుంది? కేసీఆర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో ఏది ఉంటే దానికి బానిస అవుతాడు 100%. ఇలా ఇప్పుడు ఎన్నో రాజకీయాలు కుమ్ముకు రాజకీయాలు. హైదరాబాద్ తీసుకుంటే కేసీఆర్ ఎంఐఎం, ఢిల్లీ పోతే కేసీఆర్ మోడీ. ఇలా చిన్న దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మరి తొందరగా పట్టడా లేకుంటే ఏమైందో చదవది. కేంద్రం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ చట్టాల మీద ఎవ్వరు స్టార్ట్ చేయనప్పుడు ఉద్యమాన్ని అయిన పార్టీ కార్యకర్తలు, మంత్రులు, అంగబలం అర్ధబలంతో రోడ్ల మీదకి వచ్చి హంగామా చేసి ఒక రోజంతా హంగామా చేసిన వాళ్ళు 15 రోజులు అక్కడి నుంచి పిలిపచ్చిందా లేకుంటే ఈయన తెలియదు, కానీ 15 రోజుల్లో యూటర్న్ తీసుకున్నాడు. అంటే మరి అది ఎందుకు తీసుకున్నాడు అనేది పర్సనల్గా తీసుకున్నాడా లేకుంటే వ్యవస్థ మీద తీసుకున్నాడా, పార్టీ లాభం కోసం తీసుకున్నాడా, మనం కాదు. కానీ 100% కేంద్రం రాష్ట్రం ఒకటి. ఈ మధ్యలో పరిణామాలను గమనిస్తే, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఏదైనా సమస్య, వాస్తవ సమస్య గురించి మాట్లాడితే వాళ్ళ ఆంధ్రులని, తెలంగాణ సమస్య గురించి మాట్లాడే ప్రతి తెలంగాణలో ఆంధ్రులు అని చెప్పి వాళ్ళు ఇమ్మీడియట్గా తెరాస పార్టీ కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రధాన కార్యకర్తలు కావచ్చు, ఎక్కడికక్కడ ప్రెస్ మీట్ పెట్టు. మరి ఒక రకంగా ఈ మధ్యలో పరిణామాన్ని గమనిస్తే షర్మిల రాజకీయ ప్రవేశం ఇంత బలంగా వస్తున్నామో, అసలు కేసీఆర్ ఎక్కడ పుట్టిండు అని బలంగా ప్రశ్నిస్తే ఒక్క నాయకుడు ప్రశ్నించకపోవడం దీని అంతర్గతం ఏంటి, అంతర్గత భవిష్యత్తు నిర్మాణం ఏంటి, రాజకీయ పరిస్థితి ఏంటి? అయితే కేసీఆర్ ఆయన నినాదం తెలంగాణ వాదాన్ని ముంగట పెట్టి ఆంధ్రులను తిట్టుకుంటూనే ఆయన రద్దుకుంది. వాస్తవ పరిస్థితి చూసుకుంటే ఇలా తెలంగాణ ఏర్పడ్డాక
కాంట్రాక్టర్ వాళ్ళే, డామినేషన్ చేసేది వాళ్ళే, కబ్జాలు చేసేది వాళ్ళే. అంటే వాళ్ళు వీళ్ళు కలిసి వీళ్ళ కొంతమంది వాళ్ళు కలిసి ఇలా హైదరాబాద్ వెళ్తున్నారు. మరి ఆంధ్రోళ్ళు అంటే ఒక వాళ్ళ మంచిది తెలంగాణ మన తెలంగాణ ఉద్యమం ఎక్కడి వరకు? తెలంగాణ వరకు తెలంగాణ సపరేట్ అయ్యేంత వరకు తెలంగాణ ఉద్యమం. మరి ఇలా ఏ పార్టీ షర్మిల అంటే రాజశేఖర రెడ్డి కూతురు అని ఇక్కడ కోడలు, అది ఇక్కడ కోడలు. ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఎమ్మెల్యే ఆంధ్ర ఎమ్మెల్యే చేసుకుంటాడు అంటే రాజకీయ పద్ధతిగా. ఆ ఎమ్మెల్యే అనివార్య కారణాల చనిపోయింది అనుకుందాం. చనిపోతే భార్య టికెట్ ఇస్తుంది, మరి అది ఆంధ్ర కదా ఒక్కటి. రెండో విషయం ఏంటంటే షర్మిల ఆంధ్రాలో పుట్టిన తెలంగాణ కోడలే ఉంది, హైదరాబాద్లో ఉన్నాం, చదువు హైదరాబాదే, పుట్టింది హైదరాబాద్. మరి ఇలా ఎమ్మెల్యే టికెట్ కూడా మొన్నటి వరకు మనం ఆంధ్రాలో కూడా ఇచ్చినాం కదా, హైదరాబాద్ ఖమ్మం కూడా ఇచ్చినాం కదా. మరి కాదు ఇప్పుడు షర్మిల అంటే వీళ్ళేందుకు సపోర్ట్ చేస్తారంటే ఇచ్చిన చేసే తప్పులు ఉన్నాయి కదా. పోనీ ఇప్పుడు ఇంకా తెలంగాణ వాదం అనేది తెలంగాణ పేరు మీద ఇక ముందు రాజకీయాలు చేయలేదు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడదు, తెలంగాణ ఏర్పడాక మన తెలంగాణ దేనికోసం? తెలంగాణ ఆధిపత్యం కోసం. ఓకే, కాంగ్రెస్ ఢిల్లీలో ఉంటుంది, మరి ఢిల్లీ కాంగ్రెస్ అందామా? బీజేపీ ఢిల్లీలో ఉంటుంది, ఢిల్లీ బీజేపీ అందామా? ఇది ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనం ప్రాంతీయ తత్వం మీద ఆలోచించాం. ప్రాంతం ఏర్పడి 7 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. 3 సంవత్సరాలతో ప్రాంతం మన ప్రాంతం మనం ఎవరైతే నాకు అర్థం కాదు. కానీ షర్మిల కావచ్చు, అది కావచ్చు, 70 సంవత్సరాలు ఈ తెలంగాణ రాకముందు 60 సంవత్సరాలు మనం అలవాటు పడ్డాం. దేనికి? ఆంధ్రలో పెద్ద 16 మంది సీఎంలలో ఎంతమంది ఆంధ్రలో ఉన్నారు? ఒక్క విజయభాస్కర్ రెడ్డి 3-4 సార్లు, ఒక చెన్నారెడ్డి, పివి, వీళ్ళిద్దరు తప్ప. ఫస్ట్ సీఎం ఎస్సీ సంజీవ్, వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళంతా అంటే మనం ఎవరు పాలించారు? ఆ పరిపాలన అడ్డం పెట్టుకొని తెలంగాణ 75% సీఎంలు ఆంధ్రులు. ఈ మధ్యలో ఇంకో కథం, ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మనకు పావలపర్తి అంటే పివి నరసింహారావు అనే విషయం చాలామందికి తెలుసు. అతను ఎంత గొప్ప వ్యక్తో, ఎంత మహానుభావుడో. అతను ఏ ఉనికి లేకుండా ప్రధానమంత్రి కావడం అనేది అది తెలంగాణకు చాలా గర్వకారణం. ఆ విషయంలో ఎక్కడ ఎవరు కూడా అతన్ని మనం చేతులెక్కి మొక్కాలి. రాజకీయంగా అతన్ని ఏ వ్యక్తి కూడా చేతులెక్కి మొక్కాల్సింది. కానీ అలాంటి పరిస్థితిలో ఈ మధ్యలో తెలంగాణ గుర్తింపు అనేది అంటే ఇక్కడ నేను అంటే రాజకీయంలో లోతుకోవడం అనేది సమస్య కాదు. ఇప్పుడు వాళ్ళ కూతురుకు టికెట్ అంటే గతంలో కూడా ఒక కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఈ మధ్యలో ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయి అంటే ప్రతిపక్షాలు ఎప్పటికైనా వాళ్ళు ఎవరి అవసరాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ వాళ్ళని ఏదంతా అనేది గమనిస్తే రాజ్యసభ ఇవ్వాల్సింది పోయి ఒక ఎమ్మెల్సీగా నిలబెట్టడం ఎంతవరకు సమంజసం అన్న విషయాన్ని ఇప్పుడు చూస్తే మరి పార్టీ ఉనికిని కోల్పోతుందా, మరి పావులపర్తి అవసరం ఉంటుందా, మరి ప్రజలు ఏ పక్షంగా ఉంటారు అన్నది ఇక్కడ చాలా అంటే ఇప్పుడు ఏదైనా సానుభూతి గెలుస్తుందా, సమర్థత గెలుస్తుందా, తెలంగాణ కేసీఆర్ వాదం అసలు ప్రజావాదం అన్న విషయాన్ని మీరు ఏం చెప్పగలుగుతారు? కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి మహామేధ, ఎప్పుడు ఎవరి అవసరం వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఆమెకి ఇచ్చిన సీట్ నిలబడద్దు, ఇంటర్నల్గా నిలబడద్దు అనుకున్నారు, గెలవమనుకున్నారు. ఎందుకంటే ఎక్కువ ఎంప్లాయీస్ అండ్ నిరుద్యోగుల ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి గెలవద్దు అనుకున్నప్పుడు క్యాండిడేట్ పెట్టకపోతే పంచనామా అవుతాడు అని ఏం చేసాడు, గెత్త ఓడుతుంది అని తీసుకొచ్చి ఎవరు ఊహించకుండా మరి పివి నరసింహారావు మీద ప్రేమ ఉంటే, వాళ్ళ ఫ్యామిలీ మీద ప్రేమ ఉంటే 7 సంవత్సరాల నుంచి ఎవరెవరికో పదవులు ఇచ్చారు. తీసుకొచ్చి రాజ్యసభను లేకుంటే ఎంపీకి నిలబెట్టి చేసేవాళ్ళు ఓడిపోయి సీట్ ఇచ్చారు, అంతే తప్ప ఏం లేదు. సరే, ఇప్పుడు మనం కౌంటౌన్ స్టార్ట్ అయింది. తెలంగాణ ప్రభుత్వం కౌంటౌన్ స్టార్ట్ అయింది. మీ జిల్లా పరిరక్షణ స్థాపించినాక ఎన్ని అంటే ప్రతి విషయంలో ఏదో ఒక సమస్యను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో మీ ప్రయత్నం పరిరక్షణ సమితి చేస్తుంది.
మీకు ఏమైనా బెదిరింపులు కానీ ఏమైనా సమస్యలు కానీ ఏమైనా రాజకీయ వాతావరణంలో ఏమైనా అలాంటి భయానక వాతావరణం కనిపించింది? ఎందుకంటే చాలా మంది బెదిరించారు అని అంటారు, మరి వాళ్ళు బెదిరించారు జస్ట్ బెదిరింపులు అనేవి ఏం రాలే డైరెక్ట్గా. ఎందుకంటే చాలా మందికి మొండోడని తెలుసు, బెదిరేయడం తెలుసు. బెదిరితే ఫుట్బాల్ లెక్కలేదు అది ఆ ఉద్దేశమే. నాకైతే బెదిరింపులు రాలేదు. వాస్తవంగా కొంతమంది కలిసినప్పుడు ఏ పని లేదా, ఇది లేదా, అది లేదా అంటారు. ఒక్కసారి 2 సార్లు పోలీసు వాళ్ళు అయితే చచ్చిపోయారు ఆఫీసులో. నన్ను పాంప్లెట్లు అవి పట్టుకుపోయి అక్కడికి ఆగింది తప్ప నన్ను పీటర్ కానీ కేసీఆర్ కానీ ఎవరు కానీ బెదిరించే పరిస్థితి లేదు. నన్ను ఎవరు కూడా అందరూ మ్యాక్సిమం ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవరు దిక్కు లేనప్పుడు విష్ణన్న, నేను, తీగల వీళ్ళందరూ పనిచేసిన వాళ్ళని. ఇంకా వాస్తవ సమస్యల కోసం మేము పోరాటం చేసి వాళ్ళకు కూడా తెలుసు ఏంటిది పోరాటం. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, సిరిసిల్ల పద్మశాలకు ఉచిత కరెంట్ కావాలని స్టార్ట్ చేసినాను. ఓకే, ఇక్కడ ఉన్న ఒకరు మనం ఒక ర్యాలీ తీసిన సహకరించలేదు. విష్ణు కూడా బాగా కష్టపడ్డాడు, ఇంకిద్దరు 3 కష్టపడ్డాడు, అయినా సహకరించలేదు. వాళ్ళ కర్మ ఇష్టపెట్టాను. ఇది స్టార్ట్ అయింది. విద్యార్థుల్ని ఈ పేరు మీద విద్యార్థులతో ర్యాలీ తీయించి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. ఓకే, నాకు ప్రజలకు ఏది నష్టమవుతుంది, ఏమవుతుంది అనేది నేను 100% పబ్లిక్ ఫిగర్గా పబ్లిక్ కోసం ధర్నాలు చేయించినాం, మాట్లాడినా, వాయిస్ ఇచ్చినా, అన్ని రకాల నాకున్న శక్తి ప్రకారం నేను చేసుకుంటాను. అది ఒక్కటి ఏంటంటే జిల్లా ఉద్యమంలో మాత్రం ఇక ఉద్యమం ఉన్నప్పుడు రకరకాల మాట్లాడటం. ఒక 6 రోజులు స్టార్ట్ చేసినాం. 6 కుసుమ విష్ణు, మచ్చందనేలు, టోనీ, ఆ పార్టీలు అందరూ ఒక 7 మంది, ఒక 5 వెంకరెడ్డి, అందరం కలిసి తంగేరేపల్లి ఫ్రెండ్స్ క్లబ్లో రాజన్న సిరిసిల్ల జిల్లా సాధారణ పోరాట సమితిని పెట్టాను. పెట్టి 16 నెలలకు జిల్లా వచ్చింది. ఎప్పుడైతే కేసీఆర్ గారు జిల్లా అనౌన్స్మెంట్ చేస్తానో తెల్లారే స్టార్ట్ చేశాను. చాలామంది వ్యతిరేకించారు, మంత్రి కూడా రాదన్నాడు. టీఆర్ఎస్ అయితే పిచ్చిలేసింది అన్నారు, ఎందుకు ఆర్థికంగా ఖరాబ్ అవుతున్నాం అన్నారు. ఆ జిల్లా ఉద్యమంలో బుసవేన్ అంటాడు, కానీ బుసవేన్ ఎంబడిటోళ్ళు కూడా ఒక్కడు కూడా బయట మేము రూపాయలు వసూలు చేయలేదు. ఓకే, బయట చేసుకుంటే ఉద్యోగం పేరు మీద ఎవడెవడో ఇక్కడ చేసుకుంటే దానికి ఏం బాధ్యత కాదు. నా స్టార్టింగ్ నుంచి కష్టపడ్డది మాత్రం ఎవరు కూడా చేయలేదు. స్వతహాగా ఎవరికి వెళ్ళినంత వరకు వాళ్ళని ఎక్కువ తక్కువ పెట్టుకొని ఉద్యమాలు 14 నెలలు 15 ఆగస్టు వరకు నెట్వర్క్ చేసుకుంటూ, ధర్నాలు చేసుకుంటూ, ప్రొసెస్ తీసుకుంటూ, మండలాలు తీసుకుంటూ, బంధువులు పాటిస్తూ దగ్గరికి వచ్చింది. దసరా దగ్గరికి వచ్చింది. 15 ఆగస్టు నాడు మాత్రం ఒక మిత్రుని సలహా ప్రకారం గాజులాబాద్ చేస్తాడని మేము మాట్లాడుకొని గాజులాబాద్ దగ్గరికి పోతే చేస్తా అమర దీక్ష పడతా అంటే నేను ఒక్కనిట పట్టాలంటే ఇంకో ఇదివరకు 48 గంటల 24 వేస్ట్ పిల్లలకి ఒక అబ్బాయిని తీసి మనోదైన పిల్లలు తీసి అమర దీక్ష పట్టింది. అందులో కూడా కోణం ఉంది. ఇక్కడ ఉన్నది టౌన్లో 100% నేతన్నారు, పద్మశాలీసు మెజార్టీ వాళ్ళు ఏదనుకుంటారు అవుతుంది. కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అది చేస్తే ఓకే ఆయన ధైర్యంగా వచ్చింది. అప్పుడే ప్రెస్ పెట్టి 15 ఆగస్టు అనౌన్స్ చేసింది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే అందరికి చెప్పానంటే అక్కడ ఉద్రిక్తం స్టార్ట్. అప్పటికి నెట్వర్క్ అంతా అయిపోయింది. 15 నాడు నిరాదీక్ష పెట్టినాక 14 సార్లు నిన్న కదలేదు. ఎందుకంటే అప్పుడు ఆయన అర్బన్ బ్యాంక్ చైర్మన్ హోదా అప్పుడే ఉంది. మెల్లగా కదలిక స్టార్ట్ అయింది. కదలిక స్టార్ట్ అయింది, జనం స్టార్ట్ అయింది రోడ్ల మీద. ఇక అంతకుముందు ధర్నాలు, బంధులు, పాంప్లెంట్లు, పోస్టర్లు ఇవి చేసాం. ఆ సిచ్యువేషన్ ఏదైనా ఒక పీక్ లెవెల్కి వచ్చినాకనే ఉద్యమం బాగా కనబడుతుంది. 16 నాడు పెద్ద ఎత్తున 1000 ట్రాక్టర్లతో ర్యాలీ తీసినాం. 15 దాంతో బాగా లేచినాక నేను ఒక మిత్రుడు బాగా ఆలోచించి ఏం చేసినామంటే ఈ పీక్ లెవెల్ మనం అరేంజ్ చేస్తే ఎట్లా పోలీసు ఎట్లా అరేంజ్ చేస్తే ఎట్లా అంటే వాళ్ళకి అడ్డం పెట్టాలని ఎవరు కావాలి, అడ్వకేట్స్ కావాలి, న్యాయం అని. అప్పుడు రమాకాంత్ అనే అడ్వకేట్ వాళ్ళ బాగా ప్రెసిడెంట్ ఉండే. అప్పుడు వాడ ప్రవేంద్రని కూడా అడిగినాం. అంటే అలా మనం నువ్వున్నా నేనున్నా కదా పరిస్థితి అంటే మార్కండే లేకుండా రమాకాంత్, ఎందుకంటే నల్లగొండ ముంగట పోలీసులు వెళ్ళిపోతున్న ఉద్దేశంతో రమాకాంత్ని జేసీ చైర్మన్ చేసినాం.
కుల సంఘాలు అందరూ ఆడ కుల సంఘాలు ఇదే పని చేసే వాళ్ళు అందరూ అంటూ జేఏసీ చైర్మన్ చేసి ఆయన కూడా 40 రోజులు కష్టపడ్డాడు. రోడ్ల మీద ఉన్నాం. ఇక రకరకాల మీకు తెలియని మంది ఉద్యమంలో రకరకాల పంచులైనవి కథలైనవి కానీ మల్లుపల్ల ఇష్యూ పెద్దగైంది. మల్లుపల్లి ఇష్యూ తర్వాత కేటీఆర్ ఢిల్లీలో ఏ కోశాన పారదర్శకంగా ఇస్తున్నాం, మేము ఇచ్చే సమస్య లేదు, అడ్డం లేదు, పొడుగు లేదు, ఎట్లు 50 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు లేదు, జిల్లా రావాలని ఢిల్లీ స్టేట్మెంట్ ఇచ్చింది. TV9 ఎక్స్పోజ్ చేసింది, ఇంకా టీవీలో చేసింది. కానీ కేసీఆర్ నాలెడ్జ్ ఆయన టోటల్ ఇక్కడ ఉన్న ప్రాంతం డివిజన్ ప్రాంతాన్ని ఒకటే రోజు 150 మంది చెప్తారు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ 150 మంది దోరి గ్రామం కుక్కలను దోరి ఎంక్వైరీ చేసుకుంటే జిల్లాకి ఇట్లా రాకపోతే కేటీఆర్ ఓడిపోతాడు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు అప్పుడు అనౌన్స్మెంట్ జరిగింది. మనతోని జనగాం, మనతోని ఆసిఫాబాద్, మనతోని నిర్మల్, ఇవన్నీ అంటే ముఖ్యంగా గద్వాల్ మనం 2-3 సార్లు డీకాబై మాట్లాడడం జరిగింది. ఉద్యమం అక్కడ ఆమె చేస్తుంది, ఇక్కడ మేము చేస్తాం. ఒక ముఖ్యమైనది అది తొందరపడి అరెస్ట్ బస్ కాదు. మనం ఎక్కడ కూడా అంటే జనరల్గా ఉద్యమంలో కేసీఆర్ చెప్పి ఎక్కడ కూడా లాఠీ చార్జ్ పడద్దు ఇది చెప్పి అది ఆయన పాటనే నేను శిక్షణ కాడ ఉపయోగించడం జరిగింది. పోలీసులు కూడా సమన్వయంతోనే ఉన్నాడు, మంచి చెడుకు మనకు తెలియదు. అటు పెట్టి సిరిసిల్ల జిల్లా సాధన చేసినాక ఈ రాజధాని సిరిసిల్ల జిల్లా పరిరక్షణ సమితి అనేది పెట్టడం జరుగుతుంది. ఏ ఉద్యమాలైనా ఏ కార్యక్రమాలైనా ఏదైనా సభలు సమావేశాలు చేయాలంటే రాజకీయానికి వేదిక చేసుకునే రాజకీయ అవసరాల కోసం పదవులు ఆశించే కార్యక్రమాలకు ముందొస్తుంది. కానీ ఈ మధ్యలో మీరు ఎప్పుడు రాజకీయ ఫలితాలు రాజకీయ అధికారం అనే ఆలోచన మాత్రం మీరు చేసినట్టు నాకు తెలియదు. కానీ గతంలో ఒకసారి సెస్ ఎన్నికల్లో అంటే విష్ణు కావచ్చు, కృష్ణప్రసాద్ కావచ్చు, లేకపోతే నువ్వు కావచ్చు చేసినట్టు నాకు గుర్తు. అంటే మీరు ఒక వర్గంగా చేసినా లేకపోతే మీరు ఇద్దరుగానే చేసినా తెలియదు. కానీ అందులో రాజకీయ వాతావరణం చోటు చేసుకోవడం వల్లనే మీరు ఓడిపోయిందా, దానికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ అంటే మిమ్మల్ని ఓడించడానికి ఒక ఏదైనా వర్గం పనిచేసిందా, అసలు అది తెలిస్తే ఎట్లుండే, అసలు ఓడితే ఎట్లుండే? ఒకసారి కేసీఆర్ కేంద్ర మంత్రి కరీంనగర్ వచ్చినప్పుడు అందరూ మేము కాన్స్టిట్యూన్సీ కూర్చొని చెస్ వేయండి అని చెప్పిండు. చెప్పినాక ఓకే అయిపోయింది నామినేషన్ వేసినాం. చెస్ ఎలక్షన్స్ అనేది కేసీఆర్ మాకు చెప్పడం జరిగింది, గుర్తించుండు కూర్చోవేనని. కానీ ఇక్కడికి వచ్చేటలకు ఉద్యమంలో 97 వరకు 7 సంవత్సరాల్లో మేము సంపాదన పనిచేసి ఉద్యమం కోసమే పనిచేసినాం. కాబట్టి అనుకున్న డబ్బు మా దగ్గర లేకపోవచ్చు లక్షలు. కాకపోతే అప్పటికి మేము ఉద్యమకారులుగా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తింపు పొందినాం. అయితే దీన్ని ఏంటంటే ఒక వర్గం దేంట్లో మేము లావట్టాలి అనే ఆలోచన విధానంతో తెలుగుదేశంలో ఉన్న చిక్కల రామరావుని తీసుకొచ్చి ఇంటర్నల్గా నామినేషన్ వేయడం జరిగింది. దానికి అన్ని విధాల సహకారం హరీష్ రావు చేసింది. చిక్కల రామరావు గెలవడానికి నేను ఓడిపోవడానికి కారణం 100% హరీష్ రావు. అప్పటి వరకు 2001 నుంచి 2007 వరకు ఇక్కడ బై ఎలక్షన్ కేసీఆర్ ఎలక్షన్లో కూడా పెద్ద నమ్మకంగా మాకు మాటలు చెప్పడం జరిగింది. అసలు వ్యక్తి కమ్యూనిటీ అనేది వచ్చేటోళ్లకు వాళ్ళ సంబంధాలు వాళ్ళ కథలు వేరే పార్టీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చైర్మన్ చేయడం జరిగింది. వేరే పార్టీ నుంచి వచ్చిన వైస్ చైర్మన్ కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కూడా జరిగింది. అక్కడ మాత్రం చెస్ ఎలక్షన్ మాత్రం పార్టీ జ్ఞాపకం రాలేదు. ఓకే నన్ను పక్కకు పెట్టినా, కుసుమిష్ని పక్కకు పెట్టినా, మరి అప్పటికి పార్టీ పేరు మీద గెలిచిన వ్యక్తులను కూడా చైర్మన్ చేయలేకపోయారు. అప్పుడు మాత్రం మోసం పక్కా జరిగింది. నేను అనుకున్నది నేను నమ్మినలో మోసం చేశారు. అప్పటి వరకు నాకు ఆ ఉద్యమాలు తెలివి, ఆ గోరుపత్యం అంటే కూడా తెలియదు. ఆ గురువు గారు మంచి మాటలతో చెప్తుంటే ఆయన అట్రాక్షన్ అయ్యి ఆ ఉద్యమానికి నాయకత్వం గురుత వహిస్తే అక్కడ ఉన్న పోలీసు నన్ను అరెస్ట్ చేయడం జరిగింది.
అరెస్ట్ చేస్తే నా టీం అంటే ఒక 5-6 చేసారు. చేస్తే వాస్తవంగా ఏంటంటే ఆ రోజు నన్ను ఇడిపించిన వ్యక్తి సిపిఐ పార్టీ ప్రభాకర్ అని ఉండే. ప్రభాకర్ ఇప్పుడు లేడు. ఆయనే స్టేషన్కి వచ్చి విద్యార్థుల వాళ్ళు పిలవాలని ఏం చెప్పిండేమో ఆ ఎస్ఐకి మమ్మల్ని బయటకు తీసుకురావడం జరిగింది. అక్కడి నుండి నా రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయినాక నిజాం కాలేజీలో చదివి నిజాం కాలేజీ డిగ్రీలో కొంచెం డిస్టర్బెన్స్ అయింది. ఇక రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. ఇక అప్పుడు ఉవ్వెత్తున లెఫ్ట్ ఉద్యమాలు ఉవ్వెత్తున వేసినాయి. అప్పుడున్న పరిస్థితులలో నాకున్న అవగాహనతోని బుక్ నాలెడ్జ్లతో లెఫ్ట్ భావాల మీద కొద్ది రోజులు పనిచేయడం జరిగింది నా శక్తి ఉన్నంతవరకు. దాని తర్వాత ప్రజాస్వామ్య రాజకీయాల మీద అంటే ప్రాపర్ మా నాన్నగారి స్నేహితుడు గొట్టభూపతి, ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ. మరి అదే మా ప్రాపర్లా నరసింహరావు ఉంది, ఆయన కూడా 2 సార్లు ఎమ్మెల్యే, 3-4 సార్లు ఇక్కడ ఉన్న చెస్కు చైర్మన్ ఉండే. వాళ్ళిద్దరి రాజకీయాలు వాళ్ళ వెంబడి నుండి రాజకీయ అవగాహన చేసుకోవడం జరిగింది. అప్పటి సంది నా లైఫ్ రాజకీయాల్లో మూవ్ అయింది. మొత్తానికి చర్చ అంటే ప్రజా సమస్యల పట్ల ఈరోజు మీరు ఇచ్చిన అంటే భావాజాలం అంటే మనసు నుండి వచ్చింది. ఆ కదలికలు ఎక్కడ అసలు మనం పొల్లుకోకుండా సమాధానం చెప్పిన మేము అడిగిన ప్రతి ప్రశ్నకు ఎక్కడ పొల్లుకోకుండా విషయంగా చెప్పడం నిజంగా ఇది జనానికి మన జనం కోసమే చేస్తున్నాం. ఏ పాత్రికేయులు కావచ్చు, ఎవరైనా జనం కోసమే, మీరు కూడా జనం కోసమే చేస్తున్నాం. మరి ఈరోజు ఈ సమయాన్ని ఇచ్చినందుకు నిజంగా మీకు చాలా సంతోషం. నమస్కారం.